నేను మాంసాహారి శబ్దాన్ని మాట్లాడుతున్నా. శాకాహారి అయిన బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం మాంసాహారి శబ్ద తరంగాలకు తగిలి అపవిత్రమైందా పవిత్రమైందా? అంటరాని చేతుల్లో పుట్టిన తోలుడప్పుతో సోపతేందో, శారదకాన్ల నోట నానిన పాటను ఆయనెట్ల నవిలిమింగిండో. సరిగమల సంసార సందులు తెలిసిన గానగాంధర్వుడే స్వరాష్ట్ర పాటకు స్వరమియ్యనోడి శిలనెట్ట పెడతర్రా. డప్పుల తరకిటిల పరవల్లే సప్తస్వరాలకు జీవాన్ని పోసినాయి. గొంతులో తడిలేక గోసెల్లబోసిన బైరుకుల వేషాలు, బుడిబుడుకలున్న బుర్రకథల గాత్రాల పుణ్యమేరా నీ సంగీతం. నింగి నీళ్లాడక తెల్లారక ముందుకే తంబూర తాళాలతో చీదరింపులతోనే స్థానమాడిన ఇంపైన నాదాలురా. మధ్యలను ముద్దాడిన మట్టి చేతుల ప్రేమ మైలబట్టినదే కదరా. నీసుముట్టని గొంతు సుబ్రహ్మణ్యం గారు శృతులెట్టగలిపిండురా. ఆసులు అచ్చులు ఏ అచ్చులు లేని అచ్చమైన మనసులు సత్యదాకా పాటను తక్కెట్ల పెట్టలే తల్లిపేగనుకున్నారు. కట్టుబట్టును నెత్తివల కొడుతున్న సీనవాల గాయకుడేరా. ఆ కట్నాల కంఠాన్ని పట్టంలో పెడుతుంటే స్వరాష్ట్రానికి కాష్టం పెట్టినట్టేరా. యుద్ధ భూమిలో నెత్తుటి ముద్దైన అమరులకు కొంతమంది మోతెవార్లు, మేధావులు బదులేం చెప్తారో చూడాలిగా.